వెల్కమ్ బ్యాక్ హోమీస్. ఈరోజు వీకెండ్ అనమాట. వీకెండ్ స్పెషల్ వ్లాగ్ ఇది చెప్పాలంటే. ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక, కానీ స్పెషల్ వ్లాగ్ అంతే. We are back, baby. We are fucking back. We are back. కోంపల్లిలో దాబాకు పోతున్నాం. ఏ దాబాకు ఫిక్స్ కావాలి, తర్వాత ఏదో ఓపెన్ ఉంటే అది చూసి. కోంపల్లిలో అయితే రాజధాని అనే దాబా కొంచెం ఫేమస్. అడిగి వెళ్దాం, ఓపెన్ ఉంటే దానికి వెళ్తాం. లేకపోతే ఇంకేదైనా దాబా చూడాలి. చూడండి. వాట్ ఆర్ యు ఈటింగ్? పల్లి ప్రోటీన్. ఇది పల్లి ప్రోటీన్ ఎక్కడ కొనుక్కున్నావు? ఇక్కడనే షాప్లో. ఏం షాపు? అబ్బా కమలాసన్. అసలు డాబాలు ఈ టైంలో ఓపెన్ లేవు కదా అసలు ఏమి లేవు. ఇయర్లెస్ క్లోజ్ అయిపోతుందంటే అసలు హ్యాపీనింగ్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. నైట్ టైం కొంచెం ఎక్కువ టైం ఉంటే బాగుంటుంది ఏదైనా ఫుడ్. కానీ ఫుడ్ 24 hours ఉంటే ఏమవుతుంది? ఏం కాదు కదా. అది అవదమ్మా. తిరిగి మొత్తానికి మేడ్చల్ బైసాకి ఫ్యామిలీ దాబా. స్టార్టింగ్ లో బైసాకి ఫ్యామిలీ డాబా అని చెప్పి వచ్చాము. ప్లేట్స్ కూడా బాగా క్లీన్ గా ఉన్నాయి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏదైతే బాగుంది. ఓపెన్ ఎయిర్ సిట్టింగ్, మంచి బయట చెట్ల మధ్యలో కూర్చొని తినొచ్చు. ఫ్యామిలీ సెక్షన్ సపరేట్ ఉంది, నార్మల్ వేరే సెక్షన్ ఉంది అందరికి, జెంట్స్ కి. హట్స్ ఉంది సపరేట్ గా, క్యాబిన్స్ లాగా ఉన్నాయి. కానీ చెట్ల మధ్యలో కూర్చొని ఓపెన్ ఎయిర్ లో కూర్చొని తినడానికి బాగుంది బేసిక్ గా. ఓకే ఓకే. వీడు నాకు 3 days నుంచి కాల్ చేస్తున్నాడు. అరే ఏమైనా ప్లాన్ చేయరా అని వీకెండ్కి. మళ్ళీ చేస్తూనే ఉండు. మధ్యాహ్నం, పొద్దున, రాత్రి 3-4 సార్లు. ఫస్ట్ చీరాలన్నారు, అదన్నారు, అది ఇది అన్నారు. ఏదో ఎప్పుడు నేనేదో అన్నా. లాస్ట్ కి వీడు ఫుల్ రెడీ. ఈరోజు వచ్చి ఇప్పుడు చీరాల వద్దురని చెప్పి రెడీగా అని చెప్పారు. అయ్యో అవును కనుపురం కంపెనీ అసలు ఇంకో విషయం చెప్దాం అనుకుంటారా. అసలు మాకు అసలు ప్లేస్ అక్కడ దొరకని చాలా అసలు దొరకలేవు ఈ మధ్యలో. మీరు ఏమైనా కొత్త ప్లేస్ ఏమైనా చూడాలనుకుంటే మీరు guys want us to explore a new place, please let us know in the comments. అట్లనే తెలుగులో మీరు ఎక్కడన్నా మాకు కొత్త ప్లేస్ ఏమైనా ఉంటే మాకు సజెస్ట్ చేయండి. మేము వెళ్ళి చూపిస్తాం. అంటే మా బ్యాచ్ తో వెళ్తే we will review the place. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. వెజిటేరియన్ పట్టుకుంటామా మనం ఫ్రెండ్స్ సర్కిల్ లో కలుపుకుంటామా? వెజ్ నూడిల్స్. ఎస్ బస్ अब डाल भैया क्या है चिकन टिक्का చూడు వాసనకే గుమ్మ నడుతుంది. వెజ్ ప్లీజ్ మెయింటైన్ 5 feet డిస్టెన్స్. ప్లీజ్ గో. పంది మాంసం ఉండేడు ప్లేట్ లో పెట్టే. ఎవడు అడిగాడు రా నిన్ను? నేను అన్ని తింటాను. నాకు ఏం అట్లా ఏం లేదు, అన్ని తింటాను. ఇప్పుడు వీడి మీద ఉప్పు కారం వేసి నేను అన్న కూడా తింటాను. అమ్మో నెల రోజులు నచ్చు మంచిగా రోజు కడిపింట. పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. అదే ఇక్కడ బైసాకి డాబా ఫేమస్. అదే చికెన్ తింటే చికెన్ తిన్నట్టు ఓన్లీ ఫిష్ లా అనిపిస్తుంది. తెలంగాణ చికెన్ కర్రీ ఆర్డర్ చేసాం. మంచిగా తెలంగాణ చికెన్ కర్రీ గట్టిగా స్పైసీ ఇంకా ఉంది. స్పైసీ అయితే నాకైతే నూనె మండుతుంది. చాలా బాగుంది. చికెన్ కర్రీ చేయొచ్చు. చికెన్ టిక్కా యావరేజ్ 5 out of 2 ఇవ్వచ్చు. కానీ చికెన్ కర్రీ మస్ట్ లైక్ తెలంగాణ చికెన్ కర్రీ తినొచ్చు. ఐ రికమెండ్ తెలంగాణ చికెన్ కర్రీ. రైస్ నాకైతే బాగా కారం పడుతుంది. నేను అంత కారం అరే ఇరుటో తినలేక అమ్మ నాకు పెడతావు. ఏమైందిరా? అంటే మొత్తం ముట్టే విడిపోయాడు. What a vision. What a thought. అదే స్మూత్. అరే తాగేదానికి మూత ఎందుకు రా? అక్కడ పెడితే మధ్యలో పెట్టరు. అక్కడ పెడితే వాడు ఆగం వచ్చి తాగుతాడు ఎట్లయినా. నువ్వేం డౌట్ వచ్చాడు లేదు.
నువ్వు చాలా మంచివాడురా కాస్త ఆవేశం ఎక్కువ చూడరాడు ఓ ఇంకా స్ప్రైట్ తాగరా స్ప్రైట్ తాగు తగ్గుతుంది ఈ తాగు ఈ తాగు ఇంకోసం తాగు డైరెక్ట్ బాటిల్ నుంచి తాగు గ్లాస్ లేను ఏం చేసారు చెప్పు ఎప్పుడు చూసినా అయితే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా గుడిపైన గుడి తినట్టు అది ఏంటి మమ్మీ ఎవడీడు కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా తాడు పెరిగావు బుద్ధి దానికి